ఏడడుగుల బంధం పార్ట్ 61 రచన మీనాకుమారి గారు. లాయర్ విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడిన మాటలు ఆనంద్ గారు శ్రీనివాసరావు గారితో పంచుకున్నారు. అన్నయ్య, మనం ముందుగా అనుకున్నట్లు ఏ ప్రోగ్రాం కూడా చెయ్యకూడదు. అలా అని అక్కడ పెళ్లి జరగడం లేదని ముందే చెప్పొద్దు. మనకు కావలసిన వాళ్ళను మాత్రమే మన ఇంటి దగ్గర పెళ్లికి పిలవాలి. అంతేకాదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఆ రోజు పొద్దున్నే ఇక్కడే చేయాలి. ఈసారికి సింపుల్గా చేద్దాం అన్నయ్య అని చెప్పాడు ఆనంద్ గారు. తమ్ముడు అలా చెప్పాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, బలమైనది. గీతికకు పెళ్లి ముచ్చట్లు ఉంటాయి కదా అన్నారు శ్రీనివాసరావు గారు. మీకు అర్థం కావడం లేదన్నయ్య. ప్రమాదం పొంచి ఉంది అని తెలిసి అందరం కలిసి మెలిసి ఉండడమే కరెక్ట్. కానీ అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు అంటూ పెళ్లి కూతుర్ని ఆ రోజే మెహందీ ఫంక్షన్ మధ్యాహ్నం, ఆ సాయంత్రమే పెళ్ళి చేసేయాలి. హడావిడి ఏమీ వద్దు, అంతా సింపుల్గానే జరగాలి. మీరు చెప్పిన బ్రాహ్మణులతో పెళ్ళి చేయించవద్దు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే నేను మాట్లాడాను కదా. మనకు ఎప్పుడు అలవాటైన బ్రాహ్మణులతో సింపుల్గా చేయించేద్దాం. అన్నీ పక్కా ప్లాన్తో ఎలా చేయాలో మొత్తం చెప్పాడు ఆనంద్ గారు. శ్రావణి ఫ్రెండ్స్తో కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది, కానీ మనసంతా కృష్ణవర్మ గారి మీద ఉంది. కృష్ణయ్య, నువ్వు కానీ నాకు కృష్ణవర్మని దూరం చేస్తే జీవితంలో పెళ్లి చేసుకోను. నువ్వు ఈ మధ్యన ఇబ్బంది పెడుతున్నావు నన్నే. నా మనసులో కృష్ణవర్మ గారి పట్ల ఇంత ప్రేమ ఉందని నేనెప్పుడూ అనుకోలేదు అని పారిజాత పూలమాలలు తీసుకొని కృష్ణుడి చుట్టూ తిరుగుతూ శ్రావణి తన ఫ్రెండ్స్తో నర్తిస్తూ ఉంది. కానీ ఆమె మనసు కృష్ణుడి దగ్గర లేదు, కృష్ణవర్మ గారి మీద నిలిచిపోయింది. శ్రావణి కళ్ళు వర్షిస్తున్నాయి. తెలియకుండానే ప్రేమకు ఇంత బలం ఉందా, నాలో ఇంత ప్రేమ ఎక్కడ దాగి ఉంది ఇన్నాళ్ళు అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు. రౌండ్గా తిరుగుతూ కృష్ణుడి పాట పెడతారు. పాట ఎప్పుడైతే ఆగిపోతుందో కృష్ణుడి ముందుగా ఎవరు ఉంటారో వారు ముందుగా కృష్ణయ్య మెడలో దండ వేయాలి. ఆ పోటీ ఎప్పుడు పెడుతుంది శ్రావణి. ఆ పోటీలో ఎప్పుడు తనే గెలుస్తుంది. అలాగే ఇప్పుడు రౌండ్గా తిరుగుతున్నారు 6 అమ్మాయిలు. గీతిక గదిలో దేవనాథ్తో మాట్లాడుతూ ఉంది. వారిద్దరూ వారి ప్రపంచంలో వారు ఉన్నారు, ప్రేమలో. దుర్గమ్మ గారు కొడుకుల మాటలు వింటూ మనసులో ఆ కనకదుర్గమ్మ తల్లిని ధ్యానిస్తూ ఉన్నారు. దేవిక, సుప్రజ ఇద్దరు వంటలు చేస్తున్నారు. దేవిక గారు గీతిక పెళ్ళి అయ్యే వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు గంట చొప్పున మౌనవ్రతం చేస్తున్నారు. బంగారు తల్లికి పెళ్ళికి ఎన్ని అడ్డంకులు అని ఆమె మనసులో మదన పడుతూ వంట చేస్తున్నారు. కన్న తల్లి కన్నా పెంచిన ప్రేమ ఎంత గొప్పదో కల్లారా చూస్తున్న సుప్రజకు ఆనందంగా ఉంది. కనీసం తను వద్దు అనుకున్నాక ఆ బిడ్డ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని కూడా తను అనుకోలేదుగా అని దేవిక గారిని చూసి ఆడపుట్టుక అంటే మీలాగే ఉండాలక్క అని మనసులో అనుకుంటూ ఉంది సుప్రజ. ఎవరి మనసులో భావాలు వారికున్నాయి. తన్మయత్వంగా కృష్ణుడి పాట వినిపిస్తుంటే ఆనందంగా తిరుగుతున్నారు అమ్మాయిలు. టేప్ రికార్డ్ ఆపడానికి సిద్ధంగా ఉన్నాడు రాజా. ఇంటికి వెళుతున్న కృష్ణవర్మకి కృష్ణాష్టమి వేడుకలు చేస్తాను అని చెప్పింది శ్రావణి. ఒక్కసారి చూసి వెళ్దామని మనసు ఆగక వచ్చాడు. తన్మయత్వంగా నాట్యం చేస్తున్నారు అమ్మాయిలు. కానీ శ్రావణి కళ్ళు వర్షిస్తూ ఉండడం గమనించాడు కృష్ణవర్మ. ఆ పరిస్థితుల్లో శ్రావణిని చూసిన కృష్ణవర్మ అలాగే అడుగులు వేస్తున్నారు. శ్రావణి అదేదో లోకంలో ఉన్నట్లుగా నర్తిస్తుంది. కృష్ణవర్మ గారు శ్రావణి వైపే చూస్తున్నారు. ఆయన కూడా అన్నీ మర్చిపోయారు. శ్రావణి కృష్ణవర్మ వైపు చూసి తన్మయమైపోయింది. మ్యూజిక్ ఆపేశాడు రాజా. అప్పుడు దగ్గరగా వచ్చిన కృష్ణవర్మ గారి మెడలో దండ వేసేసింది శ్రావణి. చుట్టూ ఉన్న విషయాన్ని మర్చిపోయింది. కృష్ణవర్మ గారి గుండెల్లో తలదాచుకుని ఏడుస్తూ అందరూ అక్కడే ఉన్నారు. పెద్దలు. గీతిక ఆశ్చర్యంగా చూస్తుంది పైనుండి. శ్రావణి స్నేహితులు కూడా ఒక్కసారిగా భయపడి పక్కకు తొలగారు. దుర్గమ్మ గారు అందరూ అలాగే చూస్తున్నారు.
రెప్పపాటులో ఆ మాలను తీసి శ్రావణి మెడలో వేశాడు కృష్ణవర్మ. ఎంతో ఆనందంతో ఇద్దరి కళ్ళల్లో ప్రేమ, అనురాగం. చుట్టూ ఎంతమంది ఉన్నా గమనించే పరిస్థితిలో వారు లేరు అన్న విషయం అర్థమవుతోంది. రాజా పెద్దగా చప్పట్లు కొట్టాడు. ఒక్కసారిగా కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరు కూడా ఈ లోకంలోకి వచ్చారు. వారిద్దరి వైపు చూసిన పెద్దలు వారి కళ్ళల్లో స్రవిస్తున్న కన్నీరు చూసి ఏమీ మాట్లాడలేకపోయారు. క్షమించండి నాన్నగారు అన్నది శ్రావణి. నేను కూడా పొరపాటు చేశాను అన్నాడు కృష్ణవర్మ. పొరపాటేముంది కృష్ణ, నీకు తెలియకుండా ఒక మంచి పని చేశావు ఇప్పుడు అన్నారు దుర్గమ్మ గారు చప్పట్లు కొడుతూ నవ్వుతూ. అర్థం కాలేదు అన్నట్లు చూశారు అందరూ దుర్గమ్మ గారి వైపు. అవును, నిన్న నేను గీతిక వివాహం ఎలా జరుగుతుంది అని కళ్ళు మూసుకొని దుర్గమ్మ భవిష్యత్తు పుస్తకాన్ని తెరిచాను. 102వ పేజీ వచ్చింది. అందులో ఇలా ఉంది: ఇంట్లో జరగబోయే వేడుకలో వరమాల సమయంలో గండం అని ఉంది అని. అది చూసిన దగ్గర నుండి నా మనసులో లేదు. దుర్గమ్మ ధ్యానంలోనే ఉన్నాను. అనుకోకుండా ఈరోజు ఈ ఇంట్లో వర్ణమాల మీరు వేసుకోవడం ద్వారా ఆ గండం గీతికకు తొలగిపోయింది. అది ఆ కృష్ణయ్య ఆజ్ఞ. ఇక గీతిక పెళ్ళి ఏ ఆటంకము లేకుండా జరిగిపోతుంది అని దేవిక అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. అమ్మవారి దగ్గర ఉన్న ప్రతిరోజు దుర్గా చాలీసా చేస్తూ తయారు చేసిన కుంకుమ తీసుకొచ్చి వీరిద్దరి నుదుటిన పెట్టు అని చెప్పారు గంభీరంగా. దేవిక అలాగే ఆ కుంకుమ తీసుకువచ్చి కృష్ణవర్మ గారికి, శ్రావణికి పెట్టారు. అక్కడ కృష్ణుడు పాదాల వద్ద ఉన్న అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించు మనసులో అంటున్న దుర్గమ్మ గారి వైపు ఆశ్చర్యంగా చూసింది దేవిక. చెప్పినట్లు చెయ్యి, ఇది ఒక దైవ కార్యంగా జరిగిన విషయం. అనుకోకుండా భగవంతుని సంకల్పంతో జరిగిన సంఘటన అని చెప్పారు దుర్గమ్మ గారు. ఆమెకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. దేవిక మనసులో దుర్గమ్మ వారిని తలుచుకొని మనసులో మౌనంగా దీవించారు ఇద్దరిని. అందరికీ దుర్గమ్మ గారు చేసే పని ఏమిటో తెలియదు, కానీ దుర్గమ్మ గారికి జరుగుతున్న విషయాల్లో జరగబోయే సంగతులు ఎలా ఉంటాయో గ్రహిస్తారు. అందుకే ఆమె అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అప్పుడప్పుడు. అలాంటివి కొత్త ఏమీ కాదు ఆ ఇంట్లో, కానీ ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు జరిగిన సంఘటన శ్రావణి మనసు సంతోషంతో పొంగిపోతోంది. నానమ్మ నోటి వెంట అంతా శుభమే జరుగుతోంది అన్న మాటలు విన్న శ్రావణికి ఆనందం కలిగింది. ఇంత చెబుతుంది నానమ్మ, వెళ్ళి వాళ్లకు దండం పెట్టుకోవాలని తెలీదా మిస్టర్ కృష్ణవర్మ అంటూ చాలా చిన్నగా కృష్ణగారికి మాత్రమే వినపడేలా చెప్పింది శ్రావణి. కృష్ణవర్మ వెళ్ళి దుర్గమ్మ గారి పాదాలకు నమస్కరించుకున్నాడు. ఇప్పుడు జరిగిన ఈ వేడుక మీ మనసులో ఎలా కళ్యాణ వేడుకలా భావిస్తున్నారో అది నిజమై 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, వంశాభివృద్ధితో, ఆనందంతో కలకాలం జీవించునాయన అని మనసులో దీవించారు దుర్గమ్మ గారు. వెంటనే శ్రావణి కూడా ఏమీ ఎరగనట్లు వెళ్ళి దుర్గమ్మ గారి పాదాలకు నమస్కరించుకుంది. చాలా చిత్రంగా చేశావే పిల్ల, కానీ చాలా మంచి పని. ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా అందువల్ల ఇంట్లో శుభమే కానీ అశుభం ఎప్పుడూ జరగదు అంటూ శ్రావణికి తల నిమురుతూ 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో అనుకున్న వాడితో కళ్యాణం జరిగి పసుపు కుంకుమలతో వంశాభివృద్ధితో ఆనందంగా వర్ధిల్లు తల్లి అని మనసులో దీవించారు. ఏమీ అర్థం కానట్టు మనసులో కాస్త చిరాకు పడుతూనే పైకి మామూలుగా ఉన్నారు శ్రీనివాసరావు గారు. అమ్మ ఒక్కోసారి ఏం పనులు చేస్తుందో తెలియదు అనుకున్నారు. అమ్మ ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది అని అనుకున్నారు ఆనంద్ గారు. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది శ్రావణి. అన్ని రకాల పిండి వంటలు ఎలా చేశారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. మొత్తానికి కృష్ణుడికి వేడుకలు జరిగితే కృష్ణవర్మ గారికి ప్రసాదాలు అందాయి అంటూ దుర్గమ్మ గారు మనసులో సంతోషపడ్డారు. కృష్ణుడికి మారు రూపంగా మా ఇంట్లో అడుగు పెడుతున్నావు కృష్ణ, నువ్వు కనపడ్డ దగ్గర నుంచి ఇంట్లో అన్నీ శుభాలే అని మనసులో సంతోషపడుతూ అలాగే చూస్తున్న దుర్గమ్మ గారిని ఆరోగ్యం ఎలా ఉంది అమ్మమ్మ అంటూ
ప్రశ్నించాడు కృష్ణవర్మ. నిన్ను చూస్తే చాలు నాయనా, నాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతిరోజు నువ్వు కనిపిస్తే చాలు, పండగే నాకు కాదు నా మనవరాలికి అంటూ చాలా చిన్నగా కృష్ణవర్మ గారికి వినపడేలా మాట్లాడారు దుర్గమ్మ గారు. చాలా బాగుంది ఈరోజు సంఘటన. ఒక రకంగా శ్రావణి లక్షణంగా లక్ష్మీదేవి లాంటి జాతకం కలిగిన అమ్మాయి. అటువంటి అమ్మాయి చేతిలో వరమాల వేయించుకోవడం నీకు కూడా గండం తప్పినట్లే కృష్ణవర్మ అని మనసులో అనుకున్నారు దుర్గమ్మ గారు. ఎంతో జీవితం చూశారు దుర్గమ్మ గారు. ఎన్నో సంఘటనలు తన కళ్ళ ముందు జరిగాయి. ఆమెకు ఎప్పుడు ఏది అనిపిస్తే అది అమ్మవారు చెప్పినట్లుగా భావిస్తుంది. దుర్గమ్మపై ఆవిడకు అంత నమ్మకం. గీతిక చిన్న కొడుకు కూతురు అని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యపోయింది. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల మా ఇంటి బిడ్డ మాకు దక్కడం పూర్తిగా అమ్మవారి లీలగా దుర్గమ్మ తల్లికి నమస్కరించుకున్నారు దుర్గమ్మ గారు. తల్లిదండ్రులు ఇద్దరి బుద్ధులు రాలేదు గీతికకు. ఎవరి బుద్ధులు వచ్చాయో అని ఆమె ఎన్నోసార్లు అనుకున్నారు. గీతిక ఆనంద్ గారి కూతురు అని తెలిసాక అప్పుడు అర్థమైంది దుర్గమ్మ గారికి. తల్లిదండ్రులలోని తొందరపాటు గీతికలో వచ్చింది. వారి పరిపక్వత లేని మనసులతో కలిసిన కలయిక సందర్భంగా పుట్టిన గీతికకు అదే పరిపక్వత లేని మనసు వచ్చింది అని మనసులో అనుకుంది దుర్గమ్మ గారు. ప్రసాదాలు అందరూ పంచుకున్నారు. కృష్ణవర్మ గారు వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరారు. జాగ్రత్త ఉండండి అంటూ కృష్ణుడి చేతికి అప్పటి వరకు అలంకరించిన విష్ణు చక్రంలా ఉండే తన రిస్ట్ చైను కృష్ణవర్మ గారికి పెట్టింది శ్రావణి. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి అంటూ చూస్తున్న శ్రావణి కళ్ళల్లో కన్నీరు. భయపడవద్దు, అందరికీ కృష్ణయ్య తోడుగా ఉంటాడు అంటూ కళ్ళతోనే నవ్వారు కృష్ణవర్మ గారు. ఇంతటి ప్రేమ నా సొంతం అయ్యింది, అదే నాకు 100 ఏళ్ల ఆయుష్ అంటూ నవ్వారు చిన్నగా కృష్ణవర్మ. వెళుతున్న కృష్ణవర్మ గారి వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావణి. దుర్గమ్మ గారి పిలుపుతో ఆమె దగ్గరకు వెళ్ళింది. ఏమిటి కృష్ణవర్మ, చేతికి కట్టావు అన్నారు దుర్గమ్మ గారు. ఎవరికీ వినపడకుండా తను చేసిన పని చెప్పింది దుర్గమ్మ గారికి శ్రావణి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.